అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఛానల్. ఈరోజు ట్రెండింగ్ న్యూస్ చూసుకుంటే ఏదైతే టీటీడీ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ప్రధానంగా ఏదైతే అసలు మన తెలుగువారి ఇలవేల్పుగా కొలుచుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి టీటీడీ చైర్మన్గా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒక ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా మనం గమనించుకుంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన చైర్మన్ హోదాలో ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్స్ మీటింగ్ చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో చాలా కీలకమైన టీటీడీకి సంబంధించి టీటీడీ డెవలప్మెంట్కి సంబంధించి శ్రీవారి ఆలయం డెవలప్మెంట్ చేయడానికి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలు ఏంటి, దాని ద్వారా నిజంగా ఆలయానికి కావచ్చు అదేవిధంగా భక్తులకి ఏమన్నా మేలు జరగనుందే లేదా ఆ యొక్క నిర్ణయాలు ఎలాంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం చూసుకుంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్స్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా మీరు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనం అయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు తిరుమలలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే లక్షలాది మంది భక్తులు రావడం ద్వారా ఆ క్యూ లైన్లో నుంచోవడం కావచ్చు, భక్తులు వృద్ధులు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ సాధ్యమైనంత త్వరగా దర్శనం చేపించేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పంపించేటువంటి మార్గానికి ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ రద్దీ అవుతూ ఉంది, ఆ క్యూ లైన్లో ఈ రద్దీ అవడం గల ముఖ్య కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒకదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఒక మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి. దానితో పాటుగా మనం చూసుకుంటే టీటీడీలో పనిచేస్తున్న అన్యమైతే ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాని మీద రిపోర్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి జరిగింది. ఇప్పటికే మనం చూసుకుంటే గతంలో కూడా ఎన్నోసార్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నోసార్లు కోరుకోవడం జరిగింది. టీటీడీలో ఎటువంటి అన్యమత ప్రచారాలకు సంబంధించి కానీ అన్యమత ఉద్యోగస్తులు కూడా ఉండడానికి లేదని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక రిపోర్ట్ అనేది చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఈరోజు దాన్ని సాధ్యమైనంత త్వరగా ముందుకు నడిపించేసి అన్యమత ఉద్యోగస్తులకి వేరే చోట లేదా వేరే డిపార్ట్మెంట్లో ఆ యొక్క వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ యొక్క బదిలీ ప్రక్రియను సాధ్యత త్వరితం చేస్తామని చెప్పేసి దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోటి మీరు చూసుకుంటే ప్రధానంగా తిరుమలలో డంపింగ్ యార్డు చెత్తని 2 లేదా 3 నెలల్లో సాధ్యత త్వరగా క్లియర్ చేయడానికి మార్గాలు సుగమనం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. మనం తిరుమల చూసుకుంటూనే ఉంటాం, ఎన్నో లక్షలాది మంది రావడం ద్వారా చాలా భారీగా చెత్త అయితే పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ చెత్తను మొత్తం తొలగించకపోవడం, ఇప్పటి వరకు ఆ చెత్త కొన్ని టన్నుల కొద్ది నిల్వ ఉండడం, దీని ద్వారా చాలా మైనస్ అవుతామని చెప్పుకోవాలి. భక్తులు అసౌకర్యంగా ఫీల్ అవడం, దాంతోపాటు ఎన్నో ఇబ్బందులు. సో ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే తిరుమల మొత్తం చెత్త ఉందో 2 లేదా 3 నెలల్లో 1000 టన్నుల్లో ఉన్న చెత్తను కూడా తరలించడానికి నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటుగా అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవులకు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం. 20 ఎకరాల భూమి కేవలం దాన్ని టూరిజం కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. అసలుకి ఈ యొక్క టీటీడీ భూమిని గవర్నమెంట్కి అప్పచెప్పడం వరకు ఎంతవరకు సమంజసం, దీని మీద ఎన్నో భిన్నవాదాలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే టూరిజం కార్పొరేషన్ ప్రభుత్వానికి అప్పించినటువంటి 20 ఎకరాల భూమిని తిరిగి మరలా టీటీడీకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే శ్రీనివాస సేతు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓపెన్ చేశారో తిరుపతికి సంబంధించి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2017 సుమారుగా ఆ ప్రాంతంలో దానికి శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టిన సమయంలో దాన్ని గరుడ సేతుగా ఆయన నామకరణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కాలక్రమాన్ని వచ్చిన వెంటనే 2019 ఆయన అధికారం చేపట్టిన వెంటనే దాన్ని శ్రీనివాస సేతుగా నామకరణం చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్స్ ఏం చేశారంటే దాన్ని తిరిగి మరలా గరుడ సేతుగా మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటుగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. మనం చూసాం ఇటీవల అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి బ్యాడ్జికి సంబంధించి వస్త్రాల మీద ఆ బ్యాడ్జితో తిరుమల కొండపై దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఈసారి అటువంటి పునరావృతం అవ్వకుండా, ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా పూర్తిగా తిరుమల మొత్తం కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో నిండిపోవాలి. ఎటువంటి రాజకీయాలకు కానీ అదేవిధంగా వ్యక్తిగత భజనలు కానీ అక్కడ తావులేదని చెప్పేసి ఈసారి టీటీడీ బోర్డు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని నిజంగా మనం అభినందించాలని చెప్పుకుందాం. శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మనం చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్లో చాలా భారీ అవకతవకలకి గురని చెప్పేసి చాలా భారీ మొత్తంలో
దాంట్లో కోట్ల సొమ్ము పక్కదారి పట్టిందని చెప్పేసి ఎన్నో ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ శ్రీవాణి ట్రస్ట్ను కూడా మారిస్తే ఎంతవరకు బాగుంటుందా లేదా అని చెప్పి సాధ్యాలు కూడా పరిశీలిస్తున్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ఇంకోటి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పాటుగా తిరుమలలో స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం. నిజంగా ఇది ఒక చాలా గొప్ప నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే స్థానికంగా తిరుపతిలో ఉంటున్నారో ఆ స్థానిక తిరుపతి ప్రజలందరికీ కూడా శ్రీవారి దర్శనం ఇప్పటివరకు మనం చూసుకుంటే స్థానికంగా ఉన్నప్పుడు కూడా ఉచిత దర్శనం ఆ విధంగా ఎన్నో రకాల ఇబ్బందుల ద్వారా వాళ్ళు కూడా శ్రీవారి దర్శనానికి నోచుకునే పరిస్థితులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క తిరుపతి ప్రజలందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యం కలగాలని ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కేవలం తిరుపతి స్థానికులకు మాత్రమే. ఇది ఒక చక్కటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దానితో పాటు మనం చూసుకుంటే ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్లు శ్రీవారికి కొన్ని కోట్ల రూపాయలు కానుకల రూపంలో కానీ విరాళ రూపంలో కానీ వస్తూ ఉంటుంది. సో ఆ కోట్ల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగింది కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్. సో ఆ ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి ఆ నగదు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిజంగా దీన్ని కూడా మనం అభినందించాలని చెప్పుకుందాం. దీనితో పాటుగా నిత్య అన్నదాన ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం. మనం చూసాం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం అని చెప్పేసి తిరుమలలో దాదాపు నిత్యం కొన్ని వేల మందికి ఉచితంగా అన్నదాన కమిటీ అనేది అక్కడ ఉండడం జరిగింది. దీనితో పాటుగా అనేక రకాల అన్నదాన భవనాలు అయితే తిరుమలలో ఉన్నాయి. దీంట్లో ఏదైతే మెనూ ఇప్పుడు ఇస్తున్నారో మనం చూసుకుంటే ప్రసాదంతో పాటుగా పప్పు, సాంబార్, ఒక కర్రీ, పెరుగు వీటితో పాటుగా అదనంగా మరొక ఏదైనా పదార్థం యాడ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఆ యొక్క భక్తులకు వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా కడుపు నిండా ఆ యొక్క స్వామివారి ప్రసాదం పాటుగా ఈ యొక్క అన్నప్రసాదం కూడా అందించాలని చెప్పేసి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్స్ తీసుకోవడం నిజంగా హర్షణీయం అని చెప్పుకుందాం. ఇంకోటి చూసుకుంటే ఏదైతే వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీకి టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించి అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని. ఇప్పటికే మనం చూసుకుంటే టీటీడీలో ఎవరైతే యొక్క శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు లేదా ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగస్తులు కావచ్చు, టీఎస్ఆర్టీసీ వీళ్ళకంటూ ఒక ప్రత్యేక కోటా ఉండడం జరిగింది. అంటే వాళ్ళకంటూ ఒక కోటా ద్వారా ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించాలని చెప్పేసి 300 రూపాయల టికెట్లు కేటాయిస్తూ ఉంటారు. అయితే దాంట్లో కూడా భారీగా అవకతవకలు కొంతమంది టీఎస్ఆర్టీసీ కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ కానీ వాళ్ళు కాకపోయినప్పటికి కూడా వాళ్ళ కోటాలో అనేక మందికి యొక్క 300 రూపాయల టికెట్లు కేటాయించినట్లు చాలా భారీగా అవకతవకలు పాల్పడినట్లు వాటిలో గుర్తించామని దాని అన్నింటినీ కూడా ఖచ్చితంగా వాటిని పరిశీలించి వాటిని రద్దు చేయాలా లేదా కొనసాగించాలని చెప్పేసి కూడా దాని మీద నిర్ణయం తీసుకున్నారు. నిజంగా దీన్ని కూడా అభినందించదగ్గ విషయం. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శ్రీ శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు అక్రమాలు జరిగినట్లు టీటీడీ అధికారులు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం. ఇప్పటికే మనం చూసాం తిరుమలలో గోగర్భం దగ్గర శారదా పీఠానికి సంబంధించి ఏదైతే విశాఖలో శారదా శృంగేరి పీఠ స్వరూపానంద స్వామి గారు ఉన్నారో ఆయనకి అక్కడ భూములు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. అసలు ఎందుకు కేటాయించారు? ఇక్కడ వాళ్ళు సనాతన ధర్మానికి ఏదన్నా పాటుపడతా ఉన్నారా లేదా అనేకమైనటువంటి కారణాల ద్వారా అక్రమంగా దోచిపెట్టారు దేవుడి సొమ్మిని అనే విధంగా ఆ యొక్క భూముల్లో అవకతవకలు జరిగాయి. ఆ కేటాయింపుల్లో ఖచ్చితంగా రాజకీయ ప్రేమ ఉందని చెప్పేసి భావించామని ఆ రిపోర్టు వచ్చిన కాబట్టే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన భూములన్నింటిని కూడా లీజు రద్దు చేస్తున్నాం అని చెప్పేసి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా చూడాలి మనం. దానితో పాటుగా బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయం. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400 రూపాయలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం. మనం సాధారణంగా చూసుకుంటే ఏదైతే టీటీడీ ఉద్యోగస్తులు ఉంటారో టీటీలో శ్రీవారికి సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు విజిలెన్స్ కావచ్చు, ఆ యొక్క సెక్యూరిటీ కావచ్చు, దాంతోపాటుగా వీళ్ళందరికీ కూడా మనం చూసుకుంటే బ్రహ్మోత్సవ బహుమానం అని చెప్పేసి తిరుమలలో ఒక రూల్ ఉండడం జరిగింది. దాని ఆధారంగా గడిచిన ఏదైతే బ్రహ్మోత్సవాలు గడిచిపోయాయో వాళ్ళు ఎవరైతే పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% అదనంగా బోనస్ ప్రకటించారని చెప్పుకోవాలి. దాని ద్వారా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ వాళ్ళకి 15,000 చిల్లర, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు 7,000 చిల్లర పెరగడం నిజంగా వాళ్ళందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. చివరిగా చూసుకుంటే శ్రీవారి ఆలయంలో లీకేజ్ నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో MOU. ఈ పనులు ఉచితంగా చేయనున్న టీవీఎస్ సంస్థ.
ఇప్పటికీ మనం టీటీడీలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుకుంటే అక్కడక్కడ పైపుల రిపేర్లు కావచ్చు, వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, దానితో పాటుగా అన్నదాన ప్రసాదం కేంద్రం ఆధీకరణ, టేబుల్స్ కానీ కూర్చునే కుర్చీలు కానీ ఆ యొక్క ఏదైతే అన్నప్రసాద కేంద్రం ఉందో వాటన్నిటి పెయింట్స్ కావచ్చు, వీటన్నిటి మరమ్మతులు కూడా టీవీఎస్ అనే సంస్థతో ఎంఓయూ ఒప్పందం కూర్చుకుని అర్థమవుతుంది. దీని ద్వారా వీటన్నిటిని కూడా ఉచితంగా చేస్తామని చెప్పేసి టీవీఎస్ కంపెనీ ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇవన్నీ మనం ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఈ నిర్ణయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడని చెప్పేసి చెబుతున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ప్రతి ఒక్క అంశం కూడా చాలా కీలకమైంది. ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళబోతూ ఉన్నారో ఈ నిర్ణయాలు ఇప్పుడు తాజాగా ఇప్పుడు చూసుకుంటే మనం ఈ నిర్ణయాలన్నిటి పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు క్యూ లైన్లో ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం ఏది మంచి ఏది తక్కువగా ఉందని చెప్పుకోవడానికి ఏది లేదు. ప్రతి ఒక్క నిర్ణయం కూడా దేని ముఖ్యం దానికి ఉందని చెప్పుకోవాలి, దేని ప్రాముఖ్యత దానిదే. ఒకటి తీయలేం కూడా ఒకటి పెట్టలేం కూడా. ఇక్కడ ప్రతి దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా శ్రీవారి యొక్క ఆలయ అభివృద్ధికి, దానితో పాటుగా అక్కడ పనిచేసే ఉద్యోగుల్ని సంతోషపరచడానికి, అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు ఎవరో ఉన్నారో వాళ్ళందరూ అన్ని సౌకర్యాల పట్ల సంతృప్తిగా ఉండాలని, శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. నిజంగా వీటన్నిటి కూడా మనం స్వాగతించాలి. ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆ యొక్క టీటీడీ బోర్డు మెంబర్స్కి, అదేవిధంగా నూతన చైర్మన్ ఆ యొక్క బిఆర్ నాయుడు గారికి కూడా ఆ టీటీడీ భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు. నిజంగా ఇటువంటి రానున్న రోజులు ఇంకా మరిన్ని ముందుకు జరగాలని ఆల్రెడీ టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. నేను టీటీడీ చైర్మన్గా చేయాల్సింది ఎంతో ఉంది, నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెప్పారు. నిజంగా వాటన్నిటిని ఆచరణలో పెట్టడానికి ఇదే అని అర్థమవుతోంది. చూద్దాం, ఇలాంటి రానున్న రోజులు ఇంకా ముందుకు బలంగా వెళ్ళాలని, మంచి నిర్ణయాలు తీసుకొని తిరుమల ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరొక హాట్ ట్రెండింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.